పార్టీల గుట్టు మరోసారి బయటపడింది. ఈసారి ఫేమస్ సింగర్ మంగ్లీ బర్త్డే ఈవెంట్ దానికి వేదికగా మారింది. పుట్టినరోజు వేడుకల పేరుతో సాగిన ఈ ఈవెంట్లో బోలెడు మందు విందు ఆ పైన గంజాయి పొందు అన్నీ కూడా అన్నట్లుగా వ్యవహారం సాగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీకి 50 మంది హాజరు కాగా వారిలో 9 మంది గంజాయి దమ్ము కొట్టినట్లుగా పరీక్షల ఫలితాలు వచ్చాయి. దీంతో సింగర్ మంగ్లీ సహా మరో ముగ్గురిపై హైదరాబాద్ సిటీ పోలీసులు కేసు పెట్టారు. అనుమతి లేకుండా డీజేలను ఉపయోగించినందుకు వాటిని సీజ్ చేశారు. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం. అనుమతి లేని విదేశీ మద్యం వాడకంపై కేసు నమోదు. ఫోక్ సింగర్ గా బాగా పేరు తెచ్చుకున్న గాయని మంగ్లీ బర్త్డే పార్టీ కలకలం రేపుతోంది. చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్ లో వేడుకలు జరగగా ఇందులో పలువురు గంజాయి సేవించినట్లుగా పోలీసులు తేల్చారు. దీంతో శివారు ప్రాంతాల్లోని రిసార్టుల వ్యవహార శైలి మరోసారి చర్చకు వస్తోంది. కొన్నేళ్లుగా వీకెండ్ పార్టీలు, బర్త్డే పార్టీలను ఆర్గనైజ్ చేసే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు వాటిని నిర్వహిస్తున్న తీరు కూడా విమర్శలకు దారితీస్తోంది. తాజాగా మంగ్లీ పుట్టినరోజు ఈవెంట్కు దాదాపు 50 మంది హాజరైనట్టుగా తెలుస్తూ ఉండగా వారిలో 9 మంది గంజాయి తీసుకున్నట్లు టెస్టులలో తేలింది. వీరిలో కాసర్ల శ్యామ్, దివి సహా కొందరు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా దాదాపు 50 మంది హాజరయ్యారు. ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు త్రిపుర రిసార్ట్పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా పార్టీలో ఉన్న 48 మందికి పోలీసులు గంజాయి పరీక్షలు నిర్వహించగా అందులో 9 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ ఘటనపై పార్టీ నిర్వాహకులపై పోలీసులు NDPS యాక్ట్ కింద 4 కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.